ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇంతకుముందు వీడియోస్లో మనం విష్ణు చిత్రుల వారి యొక్క గొప్పతనం, గోదాదేవి తల్లికి ఆ విధమైన పేర్లు, ఆండాళ్ళు గోదా అనే పేర్లు ఎలా వచ్చినాయని తెలుసుకుందాం. ఇప్పుడు గోదాదేవి కి విష్ణు చిత్రుల వారి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆయన ఏ విధంగా గోదాదేవిని ప్రభావితం చేశారు అని తెలుసుకుందాం. అయితే చిన్నపిల్ల కదండి గోదాదేవి. ఎప్పుడు కృష్ణుడి కథలు, ఆయన యొక్క లీలలు వింటూ పెరగటంతో ఆవిడ ఒకలాంటి ఫీలింగ్స్ గోదాదేవి పెట్టుకుందని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఆవిడ ఏంటంటే తనని కృష్ణుడిలాగా ఒక్కొక్కసారి వేషం వేసేవాడు వాళ్ళ నాన్నగారు, ఒక్కొక్కసారి గోపికల్లాగా వేషం వేసేవారు. సో గ్రాడ్యువల్గా అమ్మాయికి ఏమైందంటే చూడాలనిపించింది, కృష్ణుని చూడాలనిపించింది. ఎక్కడుంటాడు అని చెప్తే, ఇప్పుడైతే నువ్వు చూడలేవు, ద్వాపర యుగంలో కృష్ణుడిగా ఉన్నాడు, ఇప్పుడైతే నువ్వు ఎలా చూడగలుగుతావు, ఆ కాలంలోకి మనం వెళ్ళలేము కదా అని చెప్తాడు అన్నమాట. అయితే ఇప్పుడు ఎలా చూడగలమంటే విగ్రహంలో చూడొచ్చు అని చెప్తారు కదా. అయితే విగ్రహంలో నేను చూడాలనుకుంటున్నాను, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను అని గోదాదేవి అంటది. నీకు అదెలా సాధ్యం అవుతుందమ్మా, విగ్రహాలు ఏమన్నా మాట్లాడతాయా, నువ్వు ఎలాగా మాట్లాడగలవు, అది కరెక్ట్ కాదు, అది సాధ్యం కాదు. అయితే అసలు ఎలా సాధ్యమైంది, ఏం చేశారు, ఆ విషయాలు ద్వాపర యుగంలో జరిగిన గోపికలకి కృష్ణుడికి జరిగిన ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పండి అని గోదాదేవి అడుగుతుంది అనమాట. అయితే విష్ణు చిత్రుల వారు చెప్పడం మొదలు పెడతారు. అది ద్వాపర యుగంలో, అంటే 5000 సంవత్సరాల క్రితం. అంటే గోదాదేవి పుట్టిన 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఉండేవాడు. గోదాదేవి కలియుగం 93వ సంవత్సరంలో అనుకున్నాం కదా పుట్టింది. ఇది ఎప్పుడు జరిగింది? 5000 సంవత్సరాల క్రితం. 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో గోపికలకి కృష్ణుడంటే ఎంతో అభిమానం. కృష్ణుడు లేకుండా వాళ్ళు అసలు ఉండలేకపోయేవారు, కృష్ణుడినే తలుచుకుంటూ ఉండేవారు. కృష్ణుడు ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందం, కృష్ణుడు లేకపోతే ఎంతో విచారం. అయితే కృష్ణుడు కూడా ఎప్పుడు వాళ్ళతోటే ఉండలేడు కదా, మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే వాళ్ళకి ఆ బాధని భరించలేక వాళ్ళలో వాళ్ళే ఇమిటేషన్ మొదలుపెట్టారు. అంటే ఆ గోపికలు అందరూ కలిసి ఆడుకునేవారు. ఒకళ్ళేమో కృష్ణుడిగా యాక్ట్ చేసేవారు, ఒక గోపిక ఏమో గోపికగానే యాక్ట్ చేసేది, ఇంకొక గోపిక వాళ్ళు కృష్ణుడు చేసే లీలల ప్రకారం. ఒకసారి మనం కాళీ మంత్రం తెలుసు కదా. సో ఒక గోపిక ఏమో ఒక కాళింగుడిలాగా పడగలు పెట్టి నుంచోవటం, ఒక గోపిక ఏమో కృష్ణుడిలాగా తాండవం చేసినట్టు, ఇంకో గోపిక ఏమో గోపికలాగానే ఉంటూ ఇలాగా ఆడుకుంటూ కృష్ణుడు ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండేవారు. ఆ విధంగా వాళ్ళు కేవలం భావంతో కృష్ణుడిని ఫీల్ అవుతూ ఉండేవారు. ఇది ఇలా జరుగుతుండగా ఒకసారి ఒక ఉపద్రవం వచ్చింది. పంటలు సరిగ్గా పండలేదు, వానలు లేవు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, మనం వానలు లేకపోతే పంటలు పండకపోతే మేము ఎలా బ్రతకగలము అనుకుని అప్పుడు నందగోపుల దగ్గరికి వెళ్ళాడు. నందగోపాలుడు అంటే ఎవరండి? కృష్ణుడు వాళ్ళ నాన్నగారు. అయితే యశోద గృహానికి వెళ్ళారనమాట. వెళ్తే అప్పుడు అడుగుతారనమాట, ఇప్పుడు మేము ఎలాగ కృష్ణుని చూడాలి, కృష్ణుడు చాలా విచిత్రాలు వింతలు చేస్తున్నాడు కదా, ఆ వర్షాలు కూడా ఒకసారి భూమిని కాపాడాడు, అన్నీ చేశాడు కదండి కృష్ణుడు, ఎన్నో మాయలు చేశాడు. కాబట్టి ఇప్పుడు వర్షాలు లేవు, పంటలు పండట్లేదు, ఆ కృష్ణుడు ఉంటేనే అవి జరుగుతాయి అని చెప్తే అడుగుతారనమాట. అడిగితే అయితే కృష్ణుని పిలవండి అంటే మన నందగోపులు అంటే కృష్ణుడు వాళ్ళ నాన్నగారు లోపలికి వెళ్ళి కృష్ణుని పిలవటం జరుగుతుంది. అంటే ఎందుకు వచ్చారు మీరు అని అంటే, నువ్వు ఉంటేనే మాకు ఏదన్నా మంచి జరుగుతుంది, నువ్వేం చేస్తే మళ్ళీ మనకు వానలు కురిసి పంటలు బాగా పండుతాయో చెప్పు అంటే, సరే నేను అందరినీ కూడా గోపికలను అందరినీ కూడా యమునా నదికి రమ్మని చెప్పండి. ఎవరు రావాలంటే మ్యారేజ్ కానీ ఆడపిల్లలు అనమాట, పెళ్ళి కానీ కన్యలు మాత్రమే యమునా తీరానికి వచ్చి ఒక వ్రతం చేయాలి, కాత్యాయని వ్రతం అంటారు అది. ఆ వ్రతం కనుక చేస్తే అప్పుడు వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి అని కృష్ణుడు చెప్తే అయితే వీళ్ళు ఎలా రావాలి, ఒక గోపిక ఇంకొక గోపికని లేపుకుంటూ ఒక్కొక్కరిని లేపుకుంటూ అందరూ కలిసి అక్కడ యమునా తీరంలో సమావేశం అవ్వాలి. అయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఆ నోము వ్రతం చేశారు. చేసిన తర్వాత వానలు పండి పంటలు పండి అన్నీను ఇలా జరిగింది. అప్పుడు కృష్ణుడు డైరెక్ట్గా వచ్చాడమ్మా ద్వాపర యుగంలో. కాబట్టి ఒక మానవ రూపంలోనే వచ్చి చేయగలిగాడు. ఇప్పుడు మనం విగ్రహంలో మాట్లాడతానంటావు, అది ఎలా సాధ్యం అంటే, ఆ వ్రతం చేస్తే వాళ్ళకి ఏది అనుకుంటే అది జరిగిందా అని అడుగుతుంది పాప
గోదాదేవి. అవును, వాళ్ళు ఏమనుకుంటే అది జరిగింది. అయితే నువ్వే చెప్పావు కదా, అందులోనూ ఉన్నాడు కృష్ణుడు మానవ రూపంలో వచ్చాడు, తర్వాత విగ్రహంలో కూడా ఆయనే ఉన్నప్పుడు అప్పుడు కూడా జరగాలి కదా, నేను కూడా ఆ వ్రతం చేస్తే జరుగుద్దా అంటే ఏమో జరగచ్చు, ఎందుకంటే నువ్వు అంత భక్తితోటి భక్తి పారవస్యంతో చేసావనుకో జరిగితే జరగచ్చు అని చెప్తాడనమాట. చెప్పేసరికి అంతే తను ఇమాజినేషన్ మొదలుపెట్టింది, ఇంకా భావంలోనే అనమాట. ఏమైంది, శ్రీవిల్లిపుత్తూరు అంతా గోకులంగా తయారు చేసేసుకుంది, గోకులంగా అనుకుంది. అప్పుడు అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ని అందరినీ గోపికలుగా ఊహించుకుంది. అందులో ఒక గర్భగుడి ఉంది కదండి శ్రీవిల్లిపుత్తూరులో, ఆ గర్భగుడిలో ఉన్న వటపత్ర సాయి విగ్రహం ఉంటుంది కదా, ఆయన్నే సాక్షాత్తు శ్రీకృష్ణుడుగా అనుకుంది. అనుకుని ఏం చేస్తుందంటే ఒక 30 పాటలు పాడిందండి. మనం కూడా రెండరా ఒక్కొక్కరిని లేపుతుంది అనమాట. అప్పుడు గోపికలు ఎలాగైతే ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చారో కృష్ణుడు ఆదేశం ప్రకారం ఈవిడ కూడా తన ఫ్రెండ్స్ని అందరినీ ఒక్కొక్కరిని లేపుతుంది. దేపుతా ఒక్కొక్క పాట పాడుతూ కాత్యాయని వ్రతం చేస్తుంది అనమాట. సో శ్రీవిల్లిపుత్తూరునే అప్పుడు ద్వాపరయుగంలో ఎలా జరిగిందో అదే రకంగా భావించుకుని ఆ వ్రతాన్ని చేస్తుంది. ఈ వ్రతం చేస్తున్నప్పుడు ఆవిడ ఒక 30 శ్లోకాల్ని తయారు చేసిందనమాట. ఆవిడ ఎక్కడ ఉన్నారండి, తమిళనాడు కదా, కాబట్టి ఆవిడ శ్లోకాలన్నీ కూడా తమిళ్లోనే ఉంటాయి. ఆవిడ రాసిన పోయమ్స్ అన్నీ కూడా తమిళ్లో ఉంటాయి అన్నమాట. మనకు అర్థం కాదు, కానీ అప్పట్లో అదే లాంగ్వేజ్ కాబట్టి ఆవిడ ఆ 30 పాటల్లోనూ ఆవిడ దాన్నే తిరుప్పావై అని మనం అంటాం. అవే మనం ఆ తిరుప్పావై అనేది చాలా పవిత్రమైన. ఇక్కడ గోదాదేవి మనకు ఒక మీడియేటర్ లాగా, ఒక బ్రిడ్జ్ లాగా భగవంతుడికి మనకి మధ్య ఉంటుందన్నమాట. ఉండి ఆవిడ చేసి ఆచరించి ఇప్పుడు ఏమనుకుంది ఆవిడ, కృష్ణుని చూడాలి, కృష్ణుని కలవాలి, కృష్ణుని పెళ్లి చేసుకోవాలి, అదే అనుకుంది, అదే జరిగింది. అది అలాగా జరిగింది. ఏ రకంగా జరిగిందంటే ఇది నిజమైన పెళ్ళంటే ఆవిడ ఐక్యం అయిపోయింది కదా స్వామివారిలో. ఆవిడ కూడా ఒక విగ్రహం అయిపోయింది స్వామివారిలాగానే, ఒక వటపత్ర స్థాయిలో ఒక మన రంగనాథుడిలాగా తాను కూడా ఒక విగ్రహంగా అయిపోయింది. అంటే అక్కడ ప్రూవ్ చేసింది కదా తన వ్రతాన్ని కూడా ఏ రకంగా చేసిందో, తన ఫలితాన్ని ఏమనుకుందో అదే అనుభవించింది. విగ్రహాన్ని నేను పెళ్లి చేసుకుంటా అనుకుందో పెళ్లి చేసుకుంది, అదే విధంగా విగ్రహంగా మారిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడా లేదా, ఉన్నాడనే కదా ఆవిడ. ఎందుకంటే విష్ణు చిత్తుల వారికి కళలో కనిపించటం, నాకు ఆవిడ వేసుకున్న మాలే నాకు కావాలని అనటం, అదేవిధంగా నేను మామగారు అని పిలవటం, తర్వాత ఆవిడతోటే నాకు పెళ్లి చేయండి అని అనటం, ఇవన్నీ కళల్లో జరిగినాయి. అన్నీ కూడా వాస్తవంలో కూడా ఆయన వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆయనతోటి పెళ్లి జరిపించటం, అప్పుడు వారిద్దరినీ కూడా అల్లుడిని కూతుర్ని తీసుకొచ్చినట్టుగా మళ్ళీ శ్రీరంగం నుంచి శ్రీవిల్లిపుత్తూరు తీసుకురావటం, ఇవన్నీ జరిగినాయి కదా. ఆవిడ ఆయనలో ఐక్యమైపోయింది. ఆ రకంగా ఆవిడ అప్పట్లో గోపికలు ఆచరించిన వ్రతాన్ని ఈ కలియుగంలో గోదాదేవి ఆచరించి తను అనుకున్నది సాధించింది. తను అనుకున్నది అదొక్కటే కాదండి, ప్రపంచం యొక్క శాంతి కోసం కూడా ఆవిడ చేసింది. ఆ ప్రపంచంతో మనకి ఎటువంటి కరువు కాటకాలు రాకూడదని ఈ వ్రతాన్ని ఆచరించింది. అదేవిధంగా ఇప్పుడు రామాంజుల వారి టైంలో కూడా కొన్ని మిరాకిల్స్ జరిగినాయి. ఏమైంది, ఆవిడ ఇలా వ్రతం ఆచరించిందో లేదో ఐక్యమైపోయింది. ఐక్యం యాక్చువల్గా ఆ 30 శ్లోకాలు రాసేసిన తర్వాత ఇంకా ఆవిడకి భగవంతుడు ప్రసన్నం కాలేదు. అయితే కొంచెం డిప్రెస్ అయ్యింది అనమాట, చాలా బాధపడింది, ఇదేంటి నాకు ఇలా జరిగిందని. మళ్ళీ 143 శ్లోకాలని నాచ్యార్ముడి అంటారు ఆ శ్లోకాలని, అవి రాసింది. వాటిలో 10 శ్లోకాలు సుందర్బాబు పెరుమాళ్ అని, అక్కడ ఇంకొక దివ్యదేశం ఉందండి, అక్కడ సుందర్బాబు పెరుమాళ్ అంటారు. మనకు చూడండి తిరుమల వెంకటేశ్వర స్వామి మొక్కుల ఆపద మొక్కులు వాడు అంటారు కదా, మనం ఎలాంటి మొక్కులు వేసినా ఆయన తీరుస్తాడు. అదేవిధంగా ఆయన నార్త్లో ఉంటాడు. నార్త్ అంటే ఉత్తర భారతదేశంలో ఉంటాడు. ఈయన సుందర్బాబు పెరుమాళ్ దక్షిణ భారతదేశంలో ఉంటాడు. ఈయన కూడా వెంకటేశ్వర స్వామి లాగానే మొక్కులు తీర్చేవాడు అనమాట. అక్కడికి వెళ్ళి చిన్నపిల్ల కదండి, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. నువ్వు నా కోరిక కనుక తీరిస్తే, అంటే నువ్వు నాకు రంగనాథుడితో కనుక పెళ్లి చేస్తే, విగ్రహ రూపంలో ఉన్న రంగనాథుడితో నాకు వివాహం చేస్తే నీకు 100, 100 లేకపోతే 1000 గంగాళాల పాయసం సమర్పిస్తాను అని చెప్తుంది. చెప్పింది వెంటనే పెళ్ళి కూడా తనకి అయిపోయింది ఆ స్వామివారితోటి శ్రీరంగంలో. అయిపోయిన తర్వాత ఆవిడ ఏమైందండి, మళ్ళీ ఆవిడ విగ్రహంగా మారిపోయింది కదా. కాబట్టి ఆ కోరిక అలా ఉండిపోయింది. ఆవిడ తీర్చలేకపోయి, అంటే ఆవిడ అనుకున్న ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోయింది. అయితే తర్వాత 1000 ఏళ్ల క్రితం రామాంజుల వారు వచ్చారు కదా, వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటారనమాట,
అయ్యో తల్లి ఆ మొక్కు తీర్చలేదు కదా, సరే నేనే తీరుద్దాం అనుకుని అప్పుడు ఆ సుందరబాబు పెరుమాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళి ఆ 1000 గంగాళాల పాయసాన్ని సమర్పించి చెప్తారనమాట. మా తల్లి నీకు ప్రతిజ్ఞ చేసినట్టుగా నెరవేర్చలేకపోయింది, ఆవిడ బదులు నేను నెరవేరుస్తున్నాను, ఆవిడ అనుకున్న మొక్కుని నేను తీరుస్తున్నానని తీరుస్తారు. ఆ విషయాలు చెప్పడానికి మళ్ళీ శ్రీవిల్లిపుత్తూరు రామాంజుల వారు వెళ్తారు. అప్పుడు రామాంజుల వారు అక్కడికి వెళ్ళగానే అప్పుడు చెప్తారనమాట, అమ్మ తల్లి నువ్వు అప్పుడులో నువ్వు చేసిన ప్రతిజ్ఞ నువ్వు తీర్చలేదు కదా, అది నేను తీర్చాను, 1000 గంగాళ పాయసాన్ని సమర్పించాను, మొక్కంటే తీర్చాలి కదా, మరి నువ్వు తీర్చలేని ఆ మొక్కుని నేను తీర్చేసాను తల్లి అని చెప్తే ఏమైందండి, అప్పటికి ఆవిడ ఆల్రెడీ ఒక విగ్రహ రూపంలో ఉంది కదా మన గర్భగుడిలో రంగనాథుడితో పాటు. ఆ గర్భగుడి నుంచి బయటకు వస్తుందండి ఆమె, విగ్రహ రూపంలోనే బయటకు వచ్చి మాట్లాడుతుంది రామాంజుల వారితో. ఏమని పిలుస్తుందంటే అన్నా అని పిలుస్తుంది ఆయన్ని. అన్నా నువ్వు ఒక అన్నలాగా ఒక సోదరులాగా నాకు నేను అనుకున్న ప్రతిజ్ఞని నువ్వు నెరవేర్చావు అని ఇప్పటి నుంచి నువ్వు కోయిలన్నగా పిలువబడతావు అని రామాంజుల వారికి అటువంటి బిరుదుని గోదాదేవి తల్లి ఇచ్చింది. ఈ సంఘటన కూడా మనకి ఏమని ప్రూవ్ చేస్తుందంటే మనం ఎప్పుడు కూడా విగ్రహాలే అని చూడకూడదండి, అందులో భగవంతుడు ఉంటాడు అని మనం నమ్మాలి. అప్పట్లో కృష్ణుడు కావాలంటే మనకి దొరకడు. అప్పుడు గోపికలు వాళ్ళ కోరికలు తీర్చడానికే చేశారు, కానీ గోదాదేవి అలా కాదు. ఆవిడకి మోక్షం, ఆవిడ స్వామి సన్నిధికి చేరాలి, మనందరికీ మంచి జరగాలని చేసింది వ్రతం. కాబట్టి అదే కాకుండా విగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది, ఒకసారి ఉంది ఒకసారి లేదని లేదు. అప్పట్లో త్రేతాయుగంలోనూ అప్పుడు కూడా శ్రీరంగనాథుడుగా ఉన్నాడు కదా విగ్రహ రూపంలో. సో విగ్రహం ఎప్పుడూ ఉంటుంది, ఇంతకంటే పవర్ఫుల్ స్వామి కంటే పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే మనం ఆ కోరికలు అడిగితే అండ్ కంప్లీట్గా మనకి భగవంతుడి మీద నమ్మకం ఉండి చేయగలిగితే మన విగ్రహాలు కూడా మనకి సమాధానాలు చెప్తాయి, అవి మనల్ని కోరికల్ని నెరవేరుస్తాయి. డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ మన అనుకున్నవి సంఘటనలు జరుగుతాయి. ఇంకా కొన్ని సంఘటనల్ని ఏమేం జరిగినాయి, ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎలాంటి విషయాలు జరిగినాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.